నళినిని ఆదుకుంటాం, మాజీ డిఎస్పీ నళినిని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నళినిని ఆదుకుంటాం. మాజీ డిఎస్పీ ఈమె తెలంగాణ ఉద్యమంలో అప్పటి ఆంధ్ర విషపూరిత అధికారుల వేధింపులు భరించలేక జై తెలంగాణ అని చెప్పి ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి ఆమెకు రావాల్సిన సర్వీస్ బెనిఫిట్స్ కోసము కేసీఆర్కు బుద్ధి లేక కవితకు ఏం చేయకపోయినా ఎంపీ సీట్ ఇచ్చిండు, ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిండు. ఈమెకి ఇవ్వాలి ఎమ్మెల్సీ సీటు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఈమెను గెలిపించుకోవాల్సిన బాధ్యత కేసీఆర్కు. ఆయన 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరోజు నల్లి కేసీఆర్కు గుర్తురాలే. కవితను తీసుగా మందు గోళీలు ఇచ్చే సంతోష్ రావును ఎంపీ చేసిండు. సంతోష్ రావు ఏం బీకింది తెలంగాణ ఉద్యమంలో? అసలు సంతోష్ రావు ఎవరు? ఈరోజు నళిని ఆమె జై తెలంగాణ అని అప్పుడు ఆంధ్ర అధికారుల వేధింపులు భరించలేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటుందని ఆమెను వేధిస్తే ఆమె ఉద్యోగానికే రాజీనామా చేస్తే ఆ 10 సంవత్సరాలు నళిని గుర్తించిన పరిస్థితి కేసీఆర్కి లేదు. సరే, ఆ 10 సంవత్సరాలు అయిపోయాక రేవంత్ రెడ్డి దగ్గరికి ఆమెకు వచ్చే సర్వీస్ బెనిఫిట్స్ నాకు కేటాయించండి, అది నా కోసం కాదు, నాకు ఆ బెనిఫిట్స్ ఇవ్వకపోయినా ట్రస్ట్ కన్నా ఒక 2 కోట్లు 3 కోట్లు కేటాయించండి అని ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 16 పేజీల రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ కూడా చెత్తబుట్ట దాఖలైతే మళ్ళీ ఇంకొకటి స్కాన్ కాపీ నల్లి పంపిందని చెప్పి స్వయంగా మేడం తన ఫేస్బుక్ పేజీలో పెట్టుకొని ఇక సెలివిక అంటే ఆమెకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎట్లా నాకు మోసం చేసిండు, న్యాయం చేయలేదు, గుర్తించలేదు, రేవంత్ రెడ్డి చేస్తాడు అనుకుంటే ఆ రేవంత్ రెడ్డి కూడా ఈరోజు నన్ను మోసం చేసిండు, నేను ఇచ్చిన పేపర్ చెత్తబుట్ట దాఖలైనాయి అని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేసినాక నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నళిని అని డిఎస్పీ ఉంది, ఆమె తెలంగాణ ఉద్యమంలో రిజైన్ చేసిన ఉద్యోగిని ఆమె ఫైల్ ఇచ్చింది కానీ ఫైల్ పోయింది, మళ్ళీ ఒక్కసారి పోయింది అని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చెప్తే ఆయన నిన్న స్వయంగా పోయి ముఖ్యమంత్రి మీకు ఏం కావాలంటే ఆ బెనిఫిట్స్ ఇస్తారట, మీకు అనారోగ్య సమస్య ఉంటే హాస్పిటల్లో నాకు అనారోగ్య సమస్య ఉన్నప్పటికీ కూడా నాకు ఫ్రీ బెనిఫిట్స్ ఏమవద్దు, నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుకుంటున్నా, నాకు వచ్చే ప్రభుత్వం నుండి రావాల్సిన నా బెనిఫిట్స్ నాకు ఇస్తే సరిపోతాయని ఇప్పటికి కూడా ఆమె న్యాయంగా చెప్తే ఇదే ఇష్యూను ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి త్వరలో సాల్వ్ చేస్తామని చెప్పైతే జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ కలెక్టర్ చెప్పే ముచ్చట ముఖ్యమంత్రి నెత్తిన పడుతుందా, మళ్ళా ఇదే విస్మరిస్తారో కూడా చూడాలి. 2-3 రోజుల్లో సోషల్ మీడియా మొత్తం నళిని టాపికే వైరల్ అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి స్పందించిండు. మరి 2-3 రోజుల తర్వాత ఆల్రెడీ కలెక్టర్ను పంపిన అయిపోయిందని మర్చిపోతాడా, ఈమె సమస్య ఈ 10-15 రోజులలో సాల్వ్ చేస్తాడో కూడా చూడాల్సిన అవసరం ఉంది.